దొంగతనాలు చేయడానికి ఇంటి వాసు చాలా బాగున్నట్టుందే. ఎప్పుడు చూడు యదవ్వాగుడు ఇడును. సర్లే గాని మ్యాట చెప్పు. చెప్పేది ఏమీ లేదు. ఇంటి వాన చాలా రిచ్ అట, ఓకే అమ్మాయిలంటే పిచ్చట. ఓకే. నువ్వు లోపలికి వెళ్ళి జాగ్రత్తగా మేనేజ్ చేయి. ఆల్ ద బెస్ట్. బ్రెస్ట్ కాదు బెస్ట్. షేమ్ టు యూ. సేమ్ కాదు సేమ్. అమ్మా అమ్మా, ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? నాకు ఇంకో ఆట రాదు కాబట్టి నువ్వు వెళ్ళు. నేను కాకినాడ నుంచి వస్తున్నానండి. నా పేరు మధురవాణి. అయితే ఏం కావాలి? పక్కనే ఉంటున్న మా రిలేటివ్స్ ఊరెళ్ళారట. ఇల్లు లాక్ చేసుంది. నేను చూస్తే ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మీరు కొంచెం హెల్ప్ చేస్తే స్నానం చేసి డ్రెస్ మార్చుకుని వెళ్ళిపోతానండి. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. నా వైఫ్ డెలివరీకి వెళ్ళింది. ఓహోహో, మీ పేరేమిటో? మన్మధుడు. నైస్ నేమ్. మీరు చాలా రొమాంటిక్ గా మాట్లాడుతున్నారు. బాత్రూమ్ ఎక్కడా? ఇదే బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ గా బాత్రూమ్ ఉంది. థ్యాంక్స్ అండి. హలో. ఎస్. నేను 2 ఆర్డర్ చేస్తే ఒకటి పంపించారేంటి? ఐ వాంట్ 2 ప్లీజ్. ఎప్పుడున్నారండి? హలో, ఒకసారి ఇలా వస్తారా? కమింగ్. ప్లీజ్. ఎస్. షాంపూ కావాలండి. లోపల లేదా? అబ్బా ఏమిటండి, లేదు. హెర్బల్ షాంపూ ఉంటే పట్టరండి. మిమ్మల్నే ప్లీజ్. ఓకే. కేరళ హెర్బల్ షాంపూ ప్యాకెట్ సార్, వెరీ చీప్. 200 పెట్టి 2 కొంటే ఒకటి ఫ్రీ. 200కి 3? వెరీ వెరీ చీప్. అర్జెంట్ అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టైం బాగుంది. గుమ్మంలోనే పని అయిపోయింది. మరే సోప్ చేయి జారి సింక్ లో పడిపోయింది. సోప్ లేకుండా ఎలా స్నానం చేయడం చెప్పండి. కరెక్ట్. సోప్ లేకుండా స్నానం ఎలా చేస్తావు కదా? మరే ఇది హెర్బల్ అయితే బాగుంటుంది కదండి. ఓకే. స్టూపిడ్. థ్యాంక్ యూ సార్. ఇది కొత్త రకం హెర్బల్ టూలెట్ సోప్ సార్. టాయిలెట్ కాదు టాయిలెట్. వస్తున్నా. ఇది మార్కెట్ లో అయితే 1 300 అండి. ఇక్కడ అయితే 2 600. పైగా ఒకసారి రుద్దుకున్నారంటే మళ్ళీ స్నానం చేసేదాకా రుద్దుకోక్కర్లేదు. అలాగా, వెరీ హ్యాపీ. ఇంత గట్టి గుద్దింది. రై, మేము టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఎక్కడి నుంచి నా పులికే కనిపించింది? అరిసింది నువ్వేనా? నేనేనండి. ఒంటరి దాన్ని చేసి అల్లరి పెడుతుంటాను. సారీ సార్, పొరపాటు జరిగింది. చిన్న టెంప్టేషన్. షట్ అప్ మై మౌత్. నాది కాదు, ఆడిది. పక్కకి నిలబడు. Sure. అమ్మాయి సైడ్ పక్కన కాదు. సార్ మర్యాదగా బతుకుతున్న మిడిల్ క్లాస్ మొగుడిని నా పరువు పోతుంది. ఏడిచావు. మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చేస్తుంది సార్. టోటల్ గా నా లైఫ్ గుడ్స్ అయిపోతుంది. సార్ మీకేం కావాలంటే తీస్తాను సార్. ఆగో, మిగతా బ్యాలెన్స్ చీటీ చెప్పు. నాకు చెప్పరా సార్, ఈ అమ్మాయి విపరీతంగా టెంప్ట్ చేసింది సార్. ఓహో. సార్, ఈ అమ్మాయిని చూస్తే నేనే కాదు, మీరు కూడా టెంప్ట్ అయిపోతారు సార్. నేను ఎప్పుడే అయిపోయాను. చాలా సెక్సీగా ఉంటేను నేను ఆపుకోలేకపోయాను సార్. ఓహో. సార్, ఏం చేయమంటారు? నువ్వే చెప్పరా. మా ఆవిడ డెలివరీకి వెళ్ళింది ఓహో. సార్. ఏంట్రా గొడవ చేయకుండా? గాయత్రి, ఎవరో వచ్చారంటే తలుపుది. రండి. ఎవరు, ఏం కావాలి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మేము మాయా టీవీ నుంచి వస్తున్నాం. మాయా టీవీనా? ఎస్ సార్. ఈ పేరు నేను ఎక్కడ వినలేదే. అసలు ఉంటే కదా విన్నా. కొత్త ఛానల్ లేండి. ఆహా. ఉగాది నుంచి వస్తుందండి. Yes, I see. ఈ ప్రోగ్రామ్ మేము కొత్తగా స్టార్ట్ చేసాం. దానికి మీలాంటి మేధావుల హెల్ప్ చాలా కావాలి సార్. మేధావులంటే మీరే. ఐసీ. ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రావచ్చా? ఎవరండి వీళ్ళు? మాయా ఛానల్ అని కొత్తదిలే, అక్కడి నుంచి వచ్చారు. అలాగా? అయితే నేను మేకప్ వేసుకురానా? టీవీలో బాగా కనిపించొచ్చు. రెడీ అయ్యండి, పర్వాలేదు. అలాగే. మరి నేనేం మాట్లాడాలో చెప్తే ముందుగా ప్రిపేర్ అయిపోతాను. మన సొసైటీలో దోపిడీలు దొంగతనాలు ఎక్కువైపోయినాయి కదండి. అవునండి. అయితే దాని మీద మేము ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసాం. ఓహో. ఆ ప్రోగ్రామ్ పేరు వెనక్కి తిరిగి చూడకు.
డోంట్ సీ హెర్ బ్యాక్. జనం తల తిప్పి వెనక్కి చూస్తే ముందు దొంగలు దోచుకుపోతున్నారని ఆ టైటిల్ పెట్టాం. ఆహాహాహాహా. చాలా యాప్ట్ టైటిల్ పెట్టారండి, చాలా బాగుంది. పబ్లిక్ ఎరగబడి చూస్తారు. ఇప్పుడు మిమ్మల్ని మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం. మేము వెనకంజ వేయకుండా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, కరెక్ట్? ఎస్. మరి నేను, నాతో పాటు నా భార్య, మా అబ్బాయి గోవిందు, మా అమ్మాయి, ఫ్యామిలీ మొత్తం ఉండొచ్చా? మీ ఫ్యామిలీ ఏంటండి, అండర్స్టాండింగ్ ఉంటే పక్కింటి ఫ్యామిలీ కూడా ఉండొచ్చు. మీ ఫ్యామిలీ మొత్తం సోఫాలో కూర్చుంటారు, ఇంటర్వ్యూ జరుగుతుంటుంది. వీళ్ళు బ్యాక్ డ్రాప్ లో సింబాలిక్ గా దోచేసుకుంటున్నట్టుగా సామాన్లన్నీ మోసుకెళ్ళిపోతుంటారు. ఓహో, వెరీ గుడ్ స్క్రీన్ ప్లే అండి. మరి సామాన్లు? పక్క తప్పుకో. అది మా సామాన్లు తెచ్చి డెకరేట్ చేసేసరికి టైం వేస్ట్ అవుతుంది అంచేత మీ సామాన్లే మేము మోసుకెళ్తాం. ఓకే? ఓకే. అయితే ఇక మీరు రెడీ అవ్వండి. మిస్టర్ శ్రీనివాస్, yes. పగలు రాత్రి తేడా లేకుండా విరివిగా దొంగతనాలు జరుగుతున్నాయి కదా, అవునండి. ఇలా క్రైమ్ రేట్ పెరగడానికి కారణం ఏంటంటారు? అంటే చూడండి లత గారు, సాధారణంగా మీరు పట్టు చీరలో నగలు బీరువాలో పెట్టి తాళం వేసి ఆ తాళాన్ని భద్రంగా దాచుకుంటారా? అవునండి. మీరు జాగ్రత్తగా రహస్యంగా దాచుకుందాం అనుకుంటారు, కానీ దొంగలు ఇట్టే కనిపెట్టేస్తారు. ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్. సపోజ్ మీరు తాళాలు ఎక్కడ దాస్తారు? చెప్పే పర్వాలేదు. మాయా టీవీ. కరెక్ట్ చెప్పారా? కరెక్ట్ గా చెప్పారు. నేను కిచెన్ లో లక్ష్మీదేవి ఫోటో వెనక దాస్తానండి. చిక్కబొక్క రైలే. శ్రీనివాస్ గారు, ఆ, ప్రభుత్వం ఈ నేరాలను అరికట్టడానికి తగినన్ని చర్యలు తీసుకోవట్లేదని మీరు భావిస్తున్నారా? అంటే ప్రభుత్వం కొంచెం గట్టిగా వ్యవహరించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని. జస్ట్ ఇప్పుడు వచ్చేస్తాం. ఓకే. మీరు చాలా ఓపిగ్గా మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పినందుకు మాయా టీవీ తరపున మా కృతజ్ఞతలు. ఐ ఆమ్ వెరీ హ్యాపీ. మీరంతా ఒకసారి ఆ గదిలోకి వస్తే మీ ఫ్యామిలీ క్లోజప్లు తీసి మా ప్రోగ్రాం చివరిలో వేసుకుంటాం. అలాగే పదండి. ఆ. లోపలికి పోదండి. తొందర తీయండి, మన చెమటలు పడతాయి. ఈలే. సారీ అండి, నా పేరు ఐశ్వర్య. రాయలేదా? వీడెవడు భలే జోక్గా మాట్లాడుతున్నారండి. ఏమండి, విజయవాడ నుంచి ఇంటర్వ్యూ కని వచ్చాను. మీ పక్కనే ఉండే మా రిలేటివ్స్ తాళం పెట్టి ఊరెళ్ళారట. మా ఆవిడ కూడా తాళం పెట్టకుండా నన్ను కాపలా పెట్టి ఊరేళ్ళింది. మీరు భలే జోక్గా మాట్లాడుతున్నారు అంకుల్. అంకులా? సారీ, హ్యాండ్సమ్ అందామనిపించి బాగుండదేమోనని అలా అన్నాను. మీరేమనుకోకపోతే 10 నిమిషాల్లో స్నానం చేసి ఇంటర్వ్యూకి వెళ్తాను. మీకు ట్రబుల్ ఇస్తున్నందుకు సారీ హృతిక్. రుతిక్ మిమ్మల్ని చూశాక అలా పిలవాలనిపించింది. తప్పైతే సారీ. నో హ్యాపీగా ఉంటుంది, అదే కంటిన్యూ చేయి. ఇది బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ బాత్రూమ్. ఓహో. ఏమండి, ఒక్కసారి ఇలా వస్తారా ప్లీజ్? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? చెప్తా. షాంపూ అయిపోయింది, కొంచెం తెచ్చి పెడదురు. ఓకే, 1 minute. ఫారెన్ షాంపూ ప్యాకెట్ సార్, చీప్ లో ఇస్తాం. ప్యాకెట్ కలిసి 500 రూపాయలు, 2 కొంటే 1 ఫ్రీ. ఎన్ని ఇమ్మంటారు? టైంకి వచ్చావు, ఒకటి తీసుకుంటా అర్జెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా థ్యాంక్స్ అండి, మీకు ట్రబుల్ ఇచ్చాను. నో ఇట్స్ ఓకే. ఏమండి, పిలిచావా? సోపు చేయి జారి సింక్ లో పడిపోయిందండి. సోపే కదా, నువ్వే పడ్డట్టు చెప్తావేంటి? ఏంటా జోకులు? ఇంకోటి తెచ్చి పెట్టరు. ఇట్స్ ఓకే సార్, లేటెస్ట్ టాయిలెట్ సోప్ మొన్నే మార్కెట్ లోకి వచ్చింది. 1,116. 1116. చూడడానికి వృత్తికి మోషన్ లా ఉన్నారు సార్. రోషన్ కాదు, రోషన్. వస్తున్నా. ఈ సోప్ మీ మిస్సెస్ కి వామిటింగ్ లా ఉంది. వామిటింగ్ కాదు, వామిటింగ్. నీకు ఇస్తారా కోటింగ్? ఇదేంటి కంగారులో కుక్క సోప్ పట్టుకుపోయాడు? ఒరే, నువ్వు వాడే సోప్ పట్టుకుపోయాడురా. ఇదిగో సోపు, కొత్త రకం, బాగా రుద్దుకో, బాగుంటుంది. ఒరే,
ఇంట్లో అమ్మాయిల బిజినెస్ జరుగుతుందని మాకు కన్ఫర్మేషన్ వచ్చింది. కన్ఫర్మేషన్ కాదు ఇన్ఫర్మేషన్. యు ఆర్ అండర్ వరస్ట్. వరుస కాదు అరెస్ట్. సార్ నాకేం తెలియదు సార్. స్నానం చేస్తానంటే సరే అన్నాను. సంసారం చేస్తానంటే సరే అనేస్తావా? కేసు అలాగే ఉంది. ప్లీజ్ సార్, ఈ ఏరియాలో నా పరుగు పోతుంది సార్. పోలీసులు అంటే భయం సార్. మా ఫాదర్ లాకప్ డెత్, బ్రదర్ ఎన్కౌంటర్ డెత్. టోటల్ గా నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. సార్ మీకేం కావాలన్నా ఇస్తా సార్. ఆగు, ఏ మిగిలిన బ్యాలెన్స్ వాడికి చెప్పు. నాకు చెప్పరా. సార్ మీకేం కావాలన్నా తీసుకోండి సార్. ఇంట్లో ఉన్న ఫర్నిచర్, గోడకున్న ఫోటోలు, వంటింట్లో చెంబులు, ముంతల దగ్గర నుంచి ఎనపెట్లో దాచుకున్న క్యాష్ తో సహా అన్ని తీసేసుకోండి సార్. నన్ను వదిలేయండి సార్. ఆ? మా టైం బాగాలేదు కాబట్టి పోలీసు వాడి ఇంటికి దొంగతనానికి వెళ్ళాం. బ్లడ్ రాలేదు కానీ ఎముకలు ఇరిగిపోయినాయి. బ్లడ్ కాదు బ్లడ్. గెటప్ గెటప్ కాదు షటప్. వస్త్రా. అమ్మో ఏ దెబ్బలరా బాబు. కాలేయం కాస్త పక్కగా జరిగినట్టుంది. 3 ప్లగ్లు వేస్తే గానీ మాట వచ్చేలా లేదు. ప్లగ్లు కాదు పెగ్గులు. అసలు నా ట్రాఫిక్ ఏంటంటే ట్రాఫిక్ కాదు టాపిక్. బాబా సుత్తో సారీ ఇస్తావా? వినపదయ్యా బాబు. అదే కావాలి. అయ్యో అమ్మా ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? ఆ తర్వాత చెప్తాను గానీ ఎందుకురా నాకు ఇన్నిసార్లు అడ్డు తగులుతున్నావు? అబ్బా. ఒరే ఆ. అసలు నీ ఎడ్యుకేషన్ ఏంటి చెప్పరా? ఈ దీపాల వెలుగులో చదువుకొని బీకాం పాస్ అయ్యాను. అలాగా నేను మినుగురు పురుగురు వెలుతుల్లో చదివి ఇంటర్ కోర్స్ పాస్ అయ్యాను. ఇంటర్ కోర్స్ కాదు ఇంటర్మీడియట్. నర్మీరే ఇడియట్. ఒరే వెళ్లే ముందు వెనక ముందు చూసుకుని వెళ్ళాలి. మగాడు ఒక్కడే ఉన్నాడని వెళ్తే ఇలాగే ఉంటది. అన్ని చూసాం. వాడ మీద పడ్డాయా చూడలేదు. ఇక నుంచి మన స్కీమ్ మార్చాలరా, లేకపోతే చాలా డేంజర్. డేంజర్ అని చెప్పి డైనమాలో పెట్టేస్తావు. డైనమా కాదు డైలమా. చేతులు ఏమి లేదు వీడిని. ఇదేమన్నా పనికొస్తుందా చూడండి. గ్లాడ్ టు మీట్ యు. ఆపండి మీ గోల. ఏయ్ తీసుకెళ్ళవా. ఇచ్చే. ఊరు బయట ఇల్లు సెలెక్ట్ చేశాను. లంకంత కొంప, రిచ్ ఫ్యామిలీ, ఒంటరి ఆడది. ఓహో ఎక్సలెంట్ గా ఉంది. ఎక్సలెంట్ కాదు ఎక్సలెంట్. నోర్మి హై. జై హో మాతాజీ జై హో, భగవాన్ రక్షా కరేగా. ఎవరు మీరంతా? ఏంటి గొడవ? మిమ్మల్ని ఇల్లంతా శుద్ధి చేస్తాం. ఒళ్ళంతా మర్దన చేస్తా. ఠీక్ బోలా, అందరు చలో కామ్ శురు కరేగా. ఏం అక్కర్లేదు, బయటికి వెళ్ళండి. వాచ్మెన్ వాచ్మెన్, ఏ తప్పకా హై. ఏయ్ బయటికి పోతారా లేదా? మిమ్మల్ని. పడిపోతుంది పట్టుకుందాం. ఎంతసేపు రా, త్వరగా సద్దు. సిఏ దుర్గాప్రసాద్ ఎలా వస్తున్నాడు? అయ్యి బాబోయ్, ఆడిక్కడ రావడం ఏంట్రా? బహుశా రైడింగ్ ఏమో. చిన్నోర్మయ్. ఓకే ఏంటి అలాకా? ఐఎమ్ సారీ. అమ్మా టోన్ మరిపింది. అబ్బా సారీ అని చెప్పాను కదా. ఇదిగో ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. ఆ? ఆ? ఎన్ని అలకలున్నా అవసరాలు మాత్రం మర్చిపోవు. ఆ? ఆ? అప్పుడే మందు సెటప్ చేసేసావా? అందుకనే కొన్ని విషయాల్లో వైఫ్స్ కన్నా కీప్స్ బెటర్. చాలా ఘాటుగా ఉంది. వాటర్ ఏది? అబ్బా నువ్వే ఇంత స్పీడ్గా ఉన్నావంటే ఇక నా సంగతి చూడు. వాటర్ 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 వాటర్. ఓహో ఆ మనిషి సరిపోద్దో లేదో. ఈడొకడు ఆ దుర్గా ప్రసాద్ గారు ఎక్కడ దొరకాలి అక్కడ దొరికాడు. పట్టుకో. అబ్బా. ఆడితో ఒక ఆట ఆడుకుంటాను చూడు. ఎంత బరువుందేటి? హలో ఎవరు? సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ గారు ఇల్లా అండి? నువ్వెవర్రా? అయ్యి బాబోయ్, ఇది ఎవరిది? నేను కానిస్టేబుల్ రామకృష్ణ అండి. కొత్తగా చేరావా? మ్యాటర్ చెప్పు. సార్కి యాక్సిడెంట్ అయిందండి. ఒకరింట్లో రిలాక్స్ అవుతున్నాడండి. మిమ్మల్ని అర్జెంట్గా రమ్మని అరగంట నుంచి ఒకటే ఏడుపండి. అడ్రస్ చెప్తాను, కొంచెం రాసుకుంటారా? అసలు నువ్వు ఇలా కళ్ళు మూసుకు పడుకుంటే పాలరాతి శిల్పంలా ఉన్నావు. నా పెళ్ళాం ఉంది ఎందుకు దండగా? గంగా బొండానికి ముక్కు నోరు పెట్టినట్టు
తవ్వకాల్లో దొరికిన కుండ పెంకుల చండాలంగా ఉంటుంది. వెరీ బ్యాడ్ ఫేస్. అసలు దాన్ని తలుచుకుంటేనే కంకర్రాయి పెట్టి మొహం మీద పెడేయాలి మనకు కొట్టాలనిపిస్తుంది. అసలు దాన్ని రివాల్వర్తో ఠపా ఠపా మనకి కాల్చేసేసి ఎన్కౌంటర్లో పోయిందని చెప్దామన్న ప్లాన్ కూడా ఉంది. ఇప్పుడు అది సడన్గా ఇక్కడికి వచ్చేసేసి ఒరే దుర్గా ప్రసాద్ ఏం చేస్తున్నావురా అంటే నీ దిక్కున్న చోటు చెప్పుకోవే పుండాకోర్ అంటాను. ఏమంటావు? ఏంట్రా ఏడుపు డ్రైవర్లు ఎర్రచేమలు దూరినట్టు? నేను ఇవాళ డ్రైవర్ వేసుకోలేదే. లోపల ఉన్నారండి. వెళ్ళిపోతుంది, ఏమైపోద్దు. ఇల్లాలి ఇటుక ముక్క, ప్రియురాలు పటిక ముక్క. ఎలా ఉంది మరి కవిత్వం? నీ పెండంలో ఉంది. ఈ కేసు మా బాసుది. నేను ఓన్లీ సెక్యూరిటీ. ఏంట్రా పెళ్ళం ఇటుక ముక్క, ప్రియురాలు పటిక ముక్క. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి మురికలవలా పారేస్తాను. నీ ఎదో పేస్కి నేను సరిపోలేదా? ఇంటికి రా చెప్తాను. చిలక గోరింకల్లా ఎంత చక్కగా కాపురం చేసుకుంటున్నాయో చూడరే. అవి చిలకలే. సరే కనవరే, ఆ మధ్య నువ్వు మీ ఆవిడ్ని కిరసనాడి పోసి చంపేసేవాడు దేనికి? దేనికిరా ఏడుస్తున్నావు? అప్పట్లో పెట్రోల్ కొనుక్కుని ఆర్థిక స్తోమత లేక కిరసనాయలతో అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చిందిరా. అప్పుడే ఎదోగల మీరు. అమ్మాయి ఎవరో అన్నసీ అని ఆర్ట్ చాలా మంచిది. స్నానం చేస్తున్నారా? లేదు, గడ్డ గీసుకుంటున్నారు. కొంచెం హెల్ప్ చేస్తారేంటి? Shut up. నిన్నే అనుకుంటాను రాయ్. మీ పేర్లేంటి? ఏం పెంచుకుంటారా? వీడి పేరు నారాయణద్రి, ఆడి పేరు పలక్నామా, వీడి పేరు గౌతమి. నేను వాళ్ళ పేర్లు అడిగితే నువ్వు ట్రైన్ల పేర్లు చెప్తావేంటి? వీళ్ళంతా ట్రైన్స్ లో అడుక్కుంటారు కాబట్టి. ఓ అలాగా, సర్లే. పిల్లలు రండి రండి, చాక్లెట్స్ తీసుకోండి. ఏంటి ఇయ్యా చాక్లెట్లు ఇచ్చి బిర్యానీ పెట్టినంత బిల్డప్. రేయ్ చార్మినార్ సైట్ అయింది ఎలాండే. రేయ్ కాగితాలతో తింటే మరణిస్తావే. బతికే ఉన్నాడు. ఆగమంటే ఆగలేదు. ఇంత గ్యాలప్ అవసరమా నీకు? చిచి అదవా. చాలా థ్యాంక్స్ అండి. ఇంటర్ కోర్స్ ఇంటర్ కోర్స్ కాదు, ఆఫ్ కోర్స్. అమ్మా ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? సమయానికి మీరు రాకపోతే నా గొలుసు నాకు దక్కేది కాదండి. చాలా థ్యాంక్స్. మీకు చాలా ట్రబుల్ ఇచ్చినట్టున్నాను. గ్లాడ్ టు మీట్ యు. వాళ్ళు అంతేనండి. అవును, ఈ ఏరియాకి మీరు కొత్త అనుకుంటాను. అవునండి. మీ పేరు? వసంతలక్ష్మి. పేరు కొంచెం ఓల్డ్ అయినా మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి. ఎంప్లాయ్ అనుకుంటాను. అవునండి, స్వాతి పత్రికలో జర్నలిస్ట్ ని. జర్నలిస్టా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం పడితే అది రాసేస్తారు. ఏం రాస్తారు? జబ్బుగా అమృతాంజను. అబ్బా తక్కువ సైడ్. మీరు? నా పేరు రామకృష్ణ. ఓ. ఏం చేస్తారని అడగకముందే చెప్తున్నా. ఏదనుకుంటే అది చేసేస్తాను. ఇదిగోండి నా విజిటింగ్ కార్డు. బ్యాక్ పాకెట్ లో పెట్టండి. ఓకే. ఆ. నా గొలుసు. ఓ గొలుసు. ఇదిగోండి. థ్యాంక్స్ అండి. అలా వదిలేసేమిటి? ఏమండి ఒక్క నిమిషం అండి. ఈ యాంగిల్ బాగున్నట్టుందే. ఈ యాంగిల్ ఇంకా బాగుంది. ఏమండి ఈ ఏరియా మొత్తం మీద అనుకోండి. ఈ ఏరియా నాదెందుకు అవుతుంది? అబ్బా కాసేపు అనుకోండి. మీ ఏరియాలో ఉన్నాను కాబట్టి నన్ను కూడా మీ మనిషిని అనుకోండి. ఏమంటారు? మీరు నా మనిషి ఎందుకు అవుతారు? కాసేపు అనుకుందరు. అనుకుంటున్నారు కదా. మీ ఏరియాలో ఉన్న నా మెడలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎవడో ఎదవచ్చి కొట్టేస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోను కదా కదా. ఈ ఏరియా నాది. ఆ విషయం ఇక్కడున్న పీపుల్స్ అందరికీ ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు కూడా నా మనిషి. నా ఏరియాలో ఉన్న మీ మెడలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎదవెవడో వచ్చి. ఆడు మామూలు ఎదవ కాదు, ఎదవన్నారు ఎదవ. బెడ్ ఏది? ఓవర్ ఒకరోయ్. ఆ ఎదవెవడో వచ్చి కొట్టేస్తే నేను ఊరుకుంటానా? ఎందుకు ఊరుకుంటా? ఊరుకోం కదా కదా. పటక్.
ఏటి బాసు లేటు ముందు రెడీ రా. రాడురా, ఈవేళ తనలో ఏదో డిఫరెన్స్ కనపడుతుందా? నాకు అదే అనిపిస్తుంది. రెండోసారి చూద్దాం. అదన్నమాట మీటర్. మీటర్ కాదు మ్యాటర్. నేను నైట్గా నిప్పు కొట్టేస్తాను రే. నో ప్రాబ్లం. అమ్మితే 5,000 వస్తుంది. నోళ్లు ముయ్యండి హే. దాని విలువ మీకేం తెలుసు? మాటల్లో చెప్పలేం. అప్పుడు చూస్తే తెలిసిపోద్ది కదా. షటప్. అలాగే ఇదేదో లవ్ మ్యాటర్లా ఉంది. మ్యాటర్ కాదు మీటర్. నేను అన్నది మ్యాటరే. నువ్వు చెప్పు, ఏంటిది? తెలీదు. ప్రేమ ప్రేమ అని అందరూ అంటుంటే ఏదో అనుకునేవాడిని, కానీ అలా చూసానో లేదో నాలో ఏదో అయింది. బహుశా కరెంట్ పాస్ అయింది అనుకుంటా. గట్టిగా ఒక బిల్లు గాని పంపగలరు. రేయ్ లేరా. ఓకే. ఆ కళ్ళు, ఆ కంగారు, ఆ ఫేసు మర్చిపోలేకపోతున్నాను రా. దొంగ కూడా మనిషే కదా. ఏ వాడికి మనసు ఉండదా? ప్రేమించకూడదా? నువ్వు ప్రేమ ప్రేమ అని తిరిగి ఇలా నగిచ్చేస్తే చీగొట్టి పోలీసులకు అప్పగించగలదు. అప్పుడు మనం లవ్ సాంగ్స్ పాడుకుంటే జైల్లో కూర్చోవాలి. నీ స్టోన్ బాగోదు కదరా. టోన్ కాదు టోను. చిచి, నా ఓటు నీకే. రెచ్చిపోయి ప్రేమించు. ఏమండి బ్యాటింగా? కాదురా, కోటింగ్. ఏంటండి ఇది? నా ట్రాఫిక్ అనుకున్నా టెంప్ట్ అయిపోతున్నారు. ట్రాఫిక్ అది ట్రాఫిక్. కొట్టదు. ఏమండి నా పాయింట్ ఏంటంటే? పాయింట్ కాదు పాయింట్. చాలా ప్లెయిన్ గా ఉందండి బాబు. ప్లేన్ కాదు పెయిన్. వీళ్ళు బాగేశారు. థ్యాంక్ యూ. అది బాగా స్టైర్ అయిపోయారు. కొంచెం మంచి తీర్థం పుచ్చుకుంటారేంటి? గుట్టు చప్పుడు కాకుండా సెకండ్ ఫ్యామిలీతో సంసారం చేస్తుంటే నా పెళ్ళానికి చెప్పి పచ్చడి కింద కొట్టేస్తారా? నవ్వు ఏడుపు కలిపి వచ్చేస్తున్నాయి. ఎప్పుడండి? ఆ సంఘటన తలుచుకున్నప్పుడు. అయితే ఓ పని చేయండి. ఏంటో? ఆ యాక్సిడెంట్ తెలుసుకోవడం మానేయండి. యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్. అసలు మిమ్మల్ని ఆగండి. నేరస్తులు ఇష్టం వచ్చినట్టు హింసించకూడదని హోమ్ మినిస్టర్ గారు చెప్పారు. నీతో చెప్పాడా? టీవీలో చెప్పారు. ఎక్స్క్యూజ్ మీ. సెల్ ఏమిట్రా? హలో. నేను రా. ఎక్కడ తెచ్చారు? టకటకాల్లో. ఏంట్రా పిచ్చివాగుడు? ఎక్కడున్నారా? అదే 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 టకటకటకాల్లో. నీ బొంద. అబ్బా, నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు, కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. తీసేసుకుంటున్నాడు. ఆ సిఐ దుర్గాప్రసాద్ గడు మన మీద కక్ష కట్టినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. జాగ్రత్త. ఎంతో నాయాలి. ఉడిపి హోటల్లో పెసరట్లేసే పేనలాగా ఫేసు వాడును. వాడు మొహానికి రెండో ఫ్యామిలీ అంట. ఆడిని బజార్లో బట్టలు ఉడిదించి మరీ పరిగెత్తించాలి. రే, వాడికి చిక్కామో కూరండుకు తినేస్తాడు. జాగ్రత్త. హలో, ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చిందా? ఫోన్ కట్ చేసాడు రాస్కెల్. ఆ రామకృష్ణ నాకు దొరకాలి. రక్తం తాగుతాను రా. ఇదిగో జర్నలిస్ట్, నీకే కాదు నిద్ర మాకు వస్తుంది. లోపలికి వెళ్ళి హ్యాపీగా పడుకుందాం పదా. పడుకుందావేంటి? నువ్వు వెళ్ళి పడుకో. అలాగే. యూ బ్రూట్. బ్రూటు లేదు, ఐస్ ఫ్రూట్ లేదు. పక్కన వచ్చి పడుకో, హ్యాపీగా ఉంటది. ఇదిగో మర్యాదగా చెప్తున్నాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. మాట్లాడను. ఏం చేద్దాం అంటావు? ఆ మూల కూర్చుని ఒకళ్ళ మొహాలు చూసుకుంటూ కూర్చుందాం అంటావా? రా. నువ్వు దూరంగా అటు తిరిగి పడుకో, నేను ఇటు తిరిగి పడుకుంటాను. అలాగే అలాగే. మధ్యలో ఈ బేడీలో ఒకటి. సరే పడుకో. అనవసరంగా ఇరుక్కుపోయాను. అబ్బా, చేతులు లాగేస్తున్నాయి. చిచి, దీనికంతటికి కారణం నువ్వే. ఎవరైనా చూస్తే పరువు పోతుంది. చూస్తే పోయే పరువు, తుమ్మితే ఊడే ముక్కు వేస్ట్. నాకు చచ్చిపోవాలనుంది. నాకు లేదు. నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. నాకు బొత్తిగా లేదు. యూ డర్టీ రాటిన్ స్కౌండ్రల్. చిచే, రాత్రి నుంచి ఎదవ గోల. నిన్ను వెళ్ళు. పట్టేసిందా? అలాగే ఉంటది మరి, బ్రాయిలర్ కోడ్ లాగా బాడీ వేసుకుని. Oh, fantastic. Young couple romancing on rail trail. Yeah. Take. Come. Oh, thank you. Can we have photo, please? Yeah, sure. With pleasure. Thank you. Welcome. బాగుందా?
ఆహా నేనేమో ఫ్రేమ్ కట్టించుకుని దేవుడి గదిలో పెట్టుకుంటాను. ఆహా ఓ గింజుకోక. ఇదిగో నేను నీకేం అపకారం చేశాను? ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? ఈ బేడీలు తెంచి నన్ను పంపించు ప్లీజ్. నీకేం కావాలంటే అది ఇస్తాను. ఏం కావాలంటే అది ఇస్తావుగా. అలాగే. నీ ప్రేమ కావాలి. నిన్ను చూడంగానే నాకు ఇష్టం ఏర్పడింది. దాన్ని ప్రేమ అంటారో ఏమంటారో నాకు తెలియదు. నువ్వు నా ప్రాణానికి ప్రాణం అంతే. ఇంత సింపుల్ అయితే నిన్నే తీయచ్చుగా. తీస్తే వెళ్ళిపోతావు కదా. చూడు ఎప్పుడు మన ఇద్దరం బేడీ లేని కేడీలా ఉండాలని నా కోరిక. ఓకే చెప్పేది నీకే. చెట్టంత మనిషిని పట్టుకుని చెట్టు కింద ప్లీడర్లా చూస్తారా? ఇవాళ వీళ్ళ అంతు చూసేస్తాను. డిఫరెన్స్ గానీ వస్తే వీళ్ళ మీద కేసు బనాయించేస్తాను. ఏమయ్యా మీ ముగ్గురికి బెయిల్ ఇచ్చి తీసుకొచ్చాను కదా, ఫీజు ఏది? అదిగో ఇస్తాను ఇదిగో ఇస్తానంటూ ఇక్కడ హాయిగా కూర్చుని పేకాడుకుంటున్నారా? అసలు నా గురించి మీరేమనుకుంటున్నారా? మీ గురించి మేమేమనుకుంటామండి బాబు. మాకు ఒకడు 3,000 ఇవ్వాలండి. ఆడిస్తే మీకు అడ్వాన్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. అడ్వాన్స్ కాదు అడ్వాన్స్. వస్తున్నా. ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి సార్, మీ ఫీజు వెంటనే ఇచ్చేస్తాం. మీకు రావాల్సిన అప్పెంతో చెప్పండి. ఎంత రేట్ అండి బాబు? 3,000. లోటు కూడా రాయలేదు. లోటు కాదు నోటు. వస్తున్నా. మరి ఆధారం ఏమన్నా ఉందా మిమ్మల్ని? దానికి కట్టిన రబ్బర్ బ్యాండ్ కూడా లేదండి. రబ్బర్ కాదు రబ్బరు. వస్తున్నా. ఉండండి. నువ్వు తీసుకున్న 10,000 రూపాయలు వెంటనే తిరిగి ఇవ్వకపోతే నీ మీద కోర్టులో కేసు వేసేస్తాం అని వారికి ఉత్తరం రాసేయండి. అదేంటండి, మాకు రావాల్సింది 3,000 కదా. నోర్మల్ 10,000 రూపాయలు రాస్తే వాడు కంగారు పడి నేను తీసుకున్నది 3,000 కదా అని రిప్లై రాస్తాడు. దాన్ని ఆధారం చేసుకుని కోర్టులో కేసేద్దాం. ఏవి కిడ్నీ అండి బాబు మీది? కిడ్నీ కాదు బ్రెయిన్. నిన్ను అబ్బా ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? నీ లైఫ్ తో ఆడుకోవటం సరదా కాబట్టి. రే ఎమర్జెన్సీ ఆపరేషన్. ప్రశాసన్ నగర్ లో ఒక రిచ్ హౌస్ పిచ్చగా సంపాదించాడు. ఇల్లు లాకు 3 రోజుల దాకా రారు. ఇన్ఫర్మేషన్ విని బస్సు దొరకపోతే దాని వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చాడు. ట్యాక్సీ వెనకాల పరిగెట్టు రాలేపోయావా? ఇంకా స్పీడ్గా వచ్చేవాడివి. ఎవడెవడు వచ్చేదాకా నువ్వు తీస్తానండి. ఇలా ఉన్నా త్వరగా పదంట్రా. నువ్వు తలిపోయి. అమ్మో చాలా రిచ్ హౌస్. ఈ పక్క సామాన్లన్నీ చాలా కాస్ట్లీలాగా ఉన్నాయి. ఎక్కువగా వాగాడు నిన్ను కలిపి మోటకెట్టని ఎదవా. త్వరగా అది బాగుంది. కాసేపు పడుకుంటా. ఏడ్చావులే. త్వరగా సద్దు. అమ్మో చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కూడా ఉన్నారా? రే ఎవరో బిల్ కొడుతున్నారు. మీరు ఇక్కడ ఉండండి, అవసరమైతే పిలుస్తాను. త్వరగా. ఎవరు కావాలండి? ఎవరు కావాలంటే నా పేరు ఒల్లూరు బాబురావు. వైజాగ్ నుంచి వచ్చాం. మనందరం ఫోన్లో మాట్లాడుకుంటామే కానీ పర్సనల్ కలుసుకోలేదు. అదే మీ అమ్మాయి స్వర్ణలత జాతకచక్రం ఫోటోలు పంపించారు కదా. పెళ్లి చూపులకు వస్తానే. ఓహో మీరా? రండి. డాడీ ఇంటి గెస్ట్లు వచ్చారు. వెరీ హ్యాపీ. లోపల లాక్కురా. హాయ్, ఐఎమ్ సుకుమార్. హాయ్. ఏమండి లోపలికి రమ్మనుకుంటే ఈ మీటింగ్ ఏంటి? బాగా రండి. ఫాలో మీ. రారా. ఇక్కడ నారాయణమూర్తి గారు ఎవరు? గెస్ట్ అండి చూద్దాం. ఏజ్ బార్ కాబట్టి ఈయన అయి ఉంటాడు. భలే గెస్ట్ చేశారే. మీరెవరు? మేము టిన్స్. ట్విన్స్ కాదు ట్విన్స్. నిన్నే కవల పిల్లలు అన్నమాట. యా. ఒకే కథను 2 సినిమాలు తీసినట్టుగా పోలికలు ఏమేంటి? ఏమండి మీరు అలా అంటారు గానీ వీళ్ళిద్దరు తండ్రి కూతుళ్ళు. కూతురేమో వెన్నెల ఆడపిల్ల ఉంటుంది, వీడేమో చీకట్లో కోడిపిల్ల ఉంటాడు. క్యాబ్ వెళ్తే కూర్చున్నాయి. అవును, నాకు పంపిన ఫోటోకి పిల్లకి పోలికలు లేవేంటి? ఉండవు. అది ఫోటో, ఇది రియల్. ఈ మధ్య ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించాం. ప్లాస్టిక్ సర్జరీ ఎందుకు? డాక్టర్ ఖాళీగా ఉన్నాడని. సోది. ఇంట్లో వదిన గారు లేరా? మా మమ్మీయా? మమ్మీ పూజ గదిలో ఉన్నారు. మమ్మీ పిల్ల చూడలే అంత బుద్ధిమంతురాల్లో ఉందో. వీడికి అసలు స్టోరీ తెలియదు. డాడీ నేను ఈ అమ్మాయిని చేసుకుంటాను. ఎవర్రా వచ్చింది? ఇదెవరు? ఎవర్రా వచ్చింది? పెళ్లివారా? అవును మమ్మీ, వైజాగ్ నుంచి వచ్చారు. నమస్కారం. అండి. అసలు 3 రోజుల క్రితం రావాలండి. మా ఇంట్లో దొంగలు పడ్డారు. మాకేం తెలియదు, మేము ఎక్కడ ఉన్నాం. పిల్ల నచ్చిందండి. మిగిలిన విషయాలన్నీ ఫోన్లో మాట్లాడుకున్నాం. ఇకపోతే కట్నం ఎంత కావాలి? మీలో కూడా చెప్పండి. 3 ఇచ్చుకోండి. 3 లక్షలండి అసహ్యంగా. 13 లక్షలు తీసుకోండి. 13 మళ్ళీ పడిపోయాడు. చంటి కుర్రాళ్ళ ఏంటి ఆలరే? వెంటనే తాంబూలాలు పుచ్చేసుకుందాం. ఆగండి. చూడండి బాబు, ఈ ఊళ్ళో మా అన్నయ్య ఒక ఆయన ఉన్నాడు.
వాడు వచ్చాక పుచ్చుకుందాం. అలాగే అయితే వెంటనే ఫోన్ చేసేద్దాం. హలో ఆ చెల్లెమ్మా ఎప్పుడు వచ్చావే అట్లా చెప్పు. ఇప్పుడే వచ్చేస్తున్నా. చచ్చా వస్తున్నా అంటాడు కానీ మీ అన్నయ్య ఎప్పుడు వస్తాడో తెలియదు. అడుజోగం అలాంటిది. వర్జం రాకముందే సుమాన్ వేసుకుందాం రండి. అబ్బే వద్దండి, ఏమో ఆయన వస్తే బాగా వర్కౌట్ అవుద్ది. వర్కౌట్ అయింది చాలు, త్వరగా కానివ్వండి. మనం మాట అంటే మాటే. మన వంశంలో ఎవరైనా మాట మీద నిలబడ్డారు కానీ భూమి మీద నిలబడ్డారంటే ఏమండి, ఆయన వచ్చే వరకు మేము ఒప్పుకోం. ప్లీజ్ నా మాట వినండి. వాడు వచ్చేప్పుడు ఆలస్యం అవుద్ది. వాడు ఉద్యోగం అలాంటిది. అవునండి, మా అన్నయ్య ఈ ఊళ్ళో పోలీస్. అయ్య బాబాయ్ పోలీస్ అంట, త్వరగా కానిచ్చేద్దాం. ఏమండి, తెల్లారు లెగిస్తే పోలీసులకి మాకు బోల్డ్ అండ్ డీలింగ్స్ కాబట్టి వారు వచ్చాక నిశ్చితార్థం జరుగుద్ది. అసలు అబ్బా ట్రైనింగ్ టైం అయిపోతుందండి, త్వరగా పని కానివ్వండి. వారు ఎంతో చెప్తున్నారు వినహ. చూడండి, మేము కొన్ని విషయాల్లో పట్టుదలగా ఉంటాం. కుదరదంటే కుదరదు. ఆయన అంతగా చెప్తుంటే మా అన్నయ్య నేను ఏమనుకోం కానివ్వండి. నో 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 నో. నా కోసమైనా వెయిటింగ్? అవును బావా. ఇదే కోటయ్య గారి పాలెం. మొత్తానికి ఊరు రేవులోకి వచ్చేసాం. వెరీ వెరీ హ్యాపీ. ఎలా మాట్లాడవేంటి? ఎందుకో మనకి ఊళ్ళో బాగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. నాకు కూడా అలా అనిపిస్తాం. డెఫినెట్ గా వర్కౌట్ అవుతుందిరా. రేయ్, ఆ కనిపించేదే కోటయ్య గారి పాలెం రేవు. ఓహో, భలే గలీజ్లా ఉంది. గలీజ్ కాదు, విలేజ్. ఈ వేళ నువ్వు ఎక్కువగా అంటే గోదట్లో తోసేస్తాను. నీలాంటి ఎదవలు ఉంటారని తెలిసే 10 సంవత్సరాలు కష్టపడి హఠయోగ దగ్గర నీటి మీద నడవడం నేర్చుకున్నాను రా. ఓరి ఎదవన్నారు ఎదవా, అంత కష్టపడి నేర్చుకోవడం ఎందుకురా? లాంచి వాడికి 5 రూపాయలు ఇస్తే దాటించేస్తాడు కదా. నోర్మిండా సీక్రెట్ గా ఊళ్ళో ఉన్న సోమయాజుల ఇంటికి వెళ్ళి కోటయ్య గారి విషయాలు తెలుసుకురండి రా. మీరు వచ్చేలోపు ఏదైనా ఇసుక తిప్ప మీద వెయిట్ చేస్తుంటాం. ఓకే ఓకే. నాడి మారిపోయిందేమిటి? నువ్వు అడపా సత్యరాజు అల్లుడు కదూ? మరండి రాజమండ్రి నుంచి వచ్చిన మా అక్క బావ లాంచీల రేవులు ఉన్నారండి. ఓహో, ఇంగ్లీష్ మందులు పడిన మా బావకు మీరు వైద్యం చేయాలండి. జబ్బేమిటో? పిల్లలకి అంటాం. మా అక్కయ్య పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ లాంటివి చేసేద్దరు. ఇంకో విషయం అండి, మా బావ మహా ముదురండో. మీరు మందుల గురించి మాట్లాడారనుకోండి, మా బావ బంధువుల గురించి మాట్లాడతాడు. మీరు గాంధీ గారి గురించి మాట్లాడారనుకోండి, మా బావ బ్రాందీ గురించి డిస్కస్ చేస్తుంటాడండి. మాటలతో మిమ్మల్ని బోల్తా కొట్టించగలండి. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకుండా మీ పని మీరు చేసేయండి. నేను వెళ్ళి వాళ్ళని పంపిస్తాను. వీడి బావ ఎవడో గాని వాడు నన్ను ఎంత బోల్తా గుట్టించాలని ప్రయత్నించినా వాడి బుట్టలో పడకూడదు. అక్కడ మా బావ ఏం చేసేస్తున్నాడో ఏంటో. అమ్మయ్య బాగానే ఉన్నాడు. మాట్లాడానక్క, మరి బయలుదేరండి. బావా అలాగే పదండి. నమస్కారం అండి. రండి రండి, వెంటనే వచ్చేసారే. వచ్చేసామంటే పరిస్థితి అలాంటిదండి. అవునవును, ఎప్పుడో రావాల్సింది. ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యం ఏమాత్రం పనికిరాదు. రాత్రికి రాత్రే పరిస్థితులు మారిపోవచ్చు. మాకు రాత్రి పగలు ఒకేలా ఉంటదండి. ఎప్పుడు అదే జాస, అదే పనండి. సిగ్గుండాలి. ఎందుకు సిగ్గు? అమ్మా నువ్వు ఇలా కూర్చో. నువ్వు రావయ్యా. ఎందుకండి, మనం కూర్చొని మాట్లాడుకోలేమా? ఏమండి, ఇప్పుడు కోటయ్య గారు మనోడు వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటదంటారు? ఆ కుర్రాడు చెప్పినట్టు మాట మార్చేస్తున్నాడు శొంఠ. రాత్రులు బాగా నిద్రపడుతుందా? పట్టదండి. ఆ పని అవ్వకుండా ఎలా నిద్ర పడుతుందండి బాబు? ఏ జోలు పడతారా? జోకులండి. ఏమండి, మనం చాలా షార్ట్ టైమ్ లో క్లోజ్ అయిపోయాం కదండి. అంచేత నేను క్వశ్చన్ వేస్తాను, మీరు ఆన్సర్ ఇవ్వాలండి. మళ్ళా మనమాట కోటయ్య గారికి ఏమాత్రం ప్రాపర్టీ ఉంటదంటారా? చెబుతాగా, ఏది చెయ్యి. బాగా వేడి శరీరం. అయితే చెప్పరా? అవును, ఇప్పుడు నన్ను ఏదో పేషెంట్ లాగా టెస్ట్ చేస్తున్నారు. మీ దగ్గరికి ఎవరు వచ్చినా ఇంతేనేటి? తర్వాత చెప్తా గానీ మీరు ఉప్పు కారం బాగా తగ్గించుకోవాలి. మనసును కాస్త నిగ్రహించుకోవాలి. ఎందుకు? దేనికి? ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదే. నీకేం ప్రాబ్లం? పాపం ఈ పిల్లకే కదా బాధ. ఎవరికి? దీనికి ప్రాబ్లం. వెరీ హ్యాపీ. కోటయ్య గారి మనవడి గురించి అడిగావా? అవును అడిగాను. కోటయ్య గారి మనవడికి ఉప్పు కారానికి దీనికి ఏంటండి లింక్? ఉంది నాయనా, అవధాన్లు. ఏడవడు వీరిని తీసుకెళ్ళి శతమానం భవతి శతాయు పురుష నిర్మూలన ప్రతిష్ఠతి. ఎక్కడికి? దేనికి? నేను ఒప్పుకోను. కోటయ్య గారి గురించి అడిగావా? అయితే ఓకే. పదవయ్యా బాబు. నువ్వు కూర్చోమ్మా. అమ్మో అబ్బో. అయ్యో, ఓ నైనోయ్. లోపల ఏమిటి వాడికి?
గారు అయిపోయింది. నరం నొక్కేశాను, నిర్మూలన జరిగిపోయింది. శుభం. ఆ? నమస్కారం అండి. నేను రామాచారి గారి అమ్మాయి కృష్ణవేణండి. మా తమ్ముడు బుద్ధాచారి ఇందాక మిమ్మల్ని కలిసి మా వారికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాలని చెప్పారట కదా, వారే వీరు. బాడీ చాలా వీట్ గా ఉంది. మరి ఇందాక నేను లోపలికి పంపించిన మనిషి వాడెవడో మాకు తెలియదండి. మనోడు ఈ పాటికి అన్ని వివరాలు తెలుసుకుని హ్యాపీగా తాపీగా ఏలేసుకుంటూ వచ్చేస్తుంటాడు. ఒకసారి అటు చూడు. ఇదేంటి రంగు మారిపోయాడు? రే ఏంట్రా ఏంట్రా ఇదంతా ఇంత వికృతంగా ఉన్నావేంటి? ప్రకృతి వైద్యం చేయించుకుని ఉంటాడు. డర్టీ ఫెయిల్ ఆఫ్ మై కంట్రీ. కంట్రీ కాదు కంట్రీ. నోరు మూయరా దినకంత్రి. ఏమైందిరా? ఏం చెప్పమంటావు? మేము కోటయ్య గారి గురించి తెలివిగా ఇన్ఫర్మేషన్ రాబడుతుంటే లోపలికి తీసుకెళ్లి బట్టలు ఒడిచేసేసి మట్టి రాసేసి ఇలాంటి పొజిషన్ ఆ సిఐ దుర్గా ప్రసాద్ కూడా రాకూడదు. ఎవరికో చేయాల్సింది ఈడికి చేసేశారు. ఏం చేశారు? పిల్లలు పుట్టకుండా ఆపరేషన్. ఇక నా వంశవృక్షం మోడైపోవాల్సిందేనా? నా భార్య బ్రతుకు అడవి కాసిన వెన్నెల కావాల్సిందేనా? వెలుగు వెన్నెల్లో గోదావరి లాంటి మా బ్రతుకులు ఎండిపోవాల్సిందేనా? విశాలమైన ఈ ప్రకృతి, ఈ కొండలు, ఈ నీళ్లు, ఈ చెట్లు, చాములు ఇవన్నీ కూడా ఏదో ఓవర్ యాక్షన్ చేయకు. నీకు పిల్లలు పుట్టరని తెలిసే కదా నీ వైఫ్ మా కజిన్ తో దుబాయ్ వెళ్ళిపోయింది. ఈ విషయం నీకలే తెలుసురా? పెద్ద న్యూస్ లాగా ఆంధ్రాలో చూపించేట్లే. ఆడెవడో నీకు పిల్లలు పుట్టకుండా చేశాడు కానీ నేనైతే సొరపేడి నొక్కే శవపేటకులో పెట్టేసేవాడిని. అప్పుడు మాకు ప్రెజెంట్ గా ఉండేది. నెవర్ దాంత మీద కొట్టాడు నువ్వు ఆబ్సెంట్. ఇంతకీ కోటయ్య గారి గురించి ఏమైనా తెలుసుకున్నారా? కోటయ్య గారికి చాలా ఆస్తుంది. గవర్రాజు, వెంకన్న, తలుపులమ్మని 3 పేర్లు కనుక్కున్నా. అంతేనా కనుక్కుంటా? ఈలోగా నాకు ఆపరేషన్ అయిపోయింది కదా. ఈ ఎదవాళ్ళు కాదు కానీ నువ్వు ఊళ్ళోకి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కున్నారా? ఆ యూస్లెస్ ఫెలోతో పోలుస్తాడు నన్ను. ఇక్కడ గవర్రాజ్ అంటే ఎవర్రా? పైకి వెళ్ళాడు. ఏంటి పోయాడా? చెట్టు మీద ఉన్నాడా? ఓహో నమస్కారం అండి. గవర్రాజ్ అంటే నువ్వేనేట్రా? చెత్తం తమరో? నేను మీసాల అమ్మిరాజు. ఓహో. అమ్మిన అమ్మకపోయినా కోటయ్య గారు కొబ్బరి తోటను టోటల్ గా కొనేయాలనుకుంటున్నాను. కోటయ్య గారి తోటలు కొంటారా? అయితే పైకి రండి. నో నో నువ్వే కింద దగ్గర అడ్వాన్స్ ఇచ్చేస్తాను. అడ్వాన్స్ కాదు అడ్వాన్స్. లేకపోతే నువ్వు సైలెన్స్. తాతాలు ఏంట్రా నీ మోహులారి గట్టి పైకి పంపరా. అమ్మా ఏంటి అడ్వాన్స్ ఇస్తావా? కోటయ్య గారు ఆస్తులు అమ్మడానికి మేమెవరు, కొనటానికి నువ్వెవరు? నువ్వు గవర్రాజువి, నేను అమ్మిరాజుని. నువ్వు అమ్మిరాజువైనా తమ్మిరాజువైనా అమ్మడానికి సావిత్రక్క ఒప్పుకోదు. సావిత్ర ఆ మధ్య సోమయాజులు గారు నామలంకన్నా కలిసి కోటయ్య గారు వాడిన పాస్ సామాన్లు అమ్ముతానంటేనే అసలు సావిత్రక్క ఒప్పుకోలేదు. సావిత్రి సావిత్రి అంటున్నావు. ఎవరా టికెట్? నాకేదో డౌట్ గా ఉంది ఆ వ్యక్తి మీద. ఇందాక నువ్వు మీసాలు అంటించుకున్నప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చింది. ఇంతకీ ఎవడరా నువ్వు? తింగరోడు తెలిసిపోయినట్టుంది. ఆన్సర్ తర్వాత చెప్తాను గానీ సావిత్రి అంటే కోటయ్య గారి సెకండ్ సెటప్ కదా. అరే ఏసేయండి రాయండి. ఏంటిది? నిన్ను కూడా తల్లి తగలేశారనమాట. ఇంతకీ గవర్రాజు ఎవరో తెలుసుకున్నావా? తెలుసుకోవడం కాదు, కలుసుకున్నాను. ఆడు సావిత్రి సావిత్రి అంటుంటే నేను మిస్సెస్ అండర్స్టాండింగ్ చేసుకుని. మిస్సెస్ అండర్స్టాండింగ్ కాదు, మిస్ అండర్స్టాండింగ్. వస్తున్నా. ఆ సావిత్రి కోటయ్య గారి కీపా అన్నాను. అంతే, చావు కొట్టి చెవులు మూసారు. సావిత్రి ఎవరు? అది మాత్రం తెలీదు. ఆవిడ ఈ ఊళ్ళో చాలా కీర్తి శేషురాలని అర్థమైంది. కీర్తి శేషులు అనరా? నిన్ను పోయాక కూడా అనరా. మీరు ఉండండి. ఏంటి అలా తిప్పేస్తున్నాడు? ఏంటా ముసలాడి వయసులో? అమ్మో, మనం పోటీ వెళ్ళగలంట అతనికి. ప్రతిరోజు ఇలా కర్ర సౌండ్ చేస్తా ఉంటారండి. అలాగా? బాబు గారు మీకు మంచి వార్త అండి. ఏమిటమ్మా విశేషం? మన నిర్మలమ్మ కొడుకండి, అదే కోటయ్య గారి మనవడు బాబు. నమస్కారం. ఏది మన కోటయ్య గారి నిర్మలమ్మ కొడుక? అవునండి, సోమయాజులు గారని మీ తాతగారి తర్వాత అంతటి వారు. నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. లేనాయనా? అవును, మీరు ఇదివరకు నా దగ్గరకు వచ్చారు కదా?
అదో పెద్ద స్టోరీ అండి. అడ్రస్ కనుక్రమ్మని నేనే పంపించాను. మీరేమో అయ్యయ్యో పొరపాటు జరిగిపోయింది. తప్పు మాదేనండి, మిమ్మల్ని మేము కంపోజ్ చేసి. కంపోజ్ కాదు కన్ఫ్యూజ్. సారీ. సారీ కాదు సారీ. అందుకే నీ వైఫ్ నీకు సారీ చెప్పి వెళ్ళిపోయింది. నోర్మై. చాలా సంతోషానుభావుడు అంతగా మా హృదయాల్లో నిలిచిపోయాడు. మాకు కూడా అంతే. ఆ కనిపించేదే బాబు మా ఇల్లు. చాలా బాగుందండి. దారి బాగా లేదు, చూసుకుని నడవండి. కోటయ్య గారు మహానుభావులు. అరిటాకులో తప్ప అన్నం తినేవారు కాదు. కంచంలో తింటే రాదండి. అబ్బా అరే నాకు అది అలవాటే. అరిటాకు లేకపోతే ఆ పూట అసలు అన్నమే ముట్టను. కొబ్బరాకులన్నీ అడ్జస్ట్ అయిపోతాయి. సంతోషం. అది ఇలా ఇచ్చేస్తే. బాబు అరిటాకులు ఏంట్రా? ఏటి ఇడాకులు ఇస్తావా? భోజనం చేసే ముందు కోటయ్య గారు 2 గ్లాసులు నీళ్లు గటగటా తాగేసేవారు నాయన. మేము అంతేనండి. తాగింది ఎక్కువైతే ఒకసారి భోజనం కూడా చేయమండి. అలా నీళ్లు తాగితే అన్నవాహిక ఆరోగ్యంగా ఉంటుందనేవారు. పుచ్చుకోండి. అంతా కోటయ్య గారి పద్ధతి. అర్థమవుతుంది. మీ రుసులు అభిరుసులు మాకు తెలియవు. ఏటి లా కురసగుందా? ఎందుకో అనుకోకుండా వచ్చిన అతిథులు కాబట్టి మీరేమి ఇబ్బంది పడకపోతే. చూడండి, మీరేమి ఇబ్బంది పడద్దు. ఏదుంటే అది పెట్టండి. మా తాతయ్య కోటయ్య గారే వచ్చాడు అనుకోండి, ఆ మహానుభావుడు ఏం తింటే అది పెట్టండి చాలు. అంతే కదా? అయితే సరే నాయనా, కోటయ్య గారు తినే పదార్థాలు తీసుకొచ్చి వడ్డించండి. చాలా అయ్య బాబు, అమ్మో. అది మునగాకు పచ్చడి, ఇది పచ్చి కాకరకాయల పచ్చడి, అది వేపాకు పచ్చడి. వేపాకు పచ్చడి. ఇది గన్నేరు పప్పు పచ్చడి అండి. వేప పువ్వు అరటి పళ్ళతో చేసిన పచ్చడి పైత్యానికి చాలా మంచిది. అయితే నాది కూడా తినేరా? ఓ మై డాగ్. మై డాగ్ కాదు మై గాడ్. నిన్ను అమ్మా, ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? అది గుగ్గిళ్ళలో మంచి బలాన్ని ఇస్తుంది. అవును, మీరేం చేస్తుంటారు బాబు? అబ్బో, ఇటు చాలా చేసేవాడండి. కింద నుంచి పైకి వచ్చిన మనిషి. ఏం చేసేవాడు? ఒకప్పుడు బూట్ పాలిష్ చేసేవాడండి, ఇప్పుడు హెడ్ మాలిష్ చేస్తాడు. సరే మొదలెట్టండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? చనిపోయేదాకా కోటయ్య గారు తీసుకున్న ఆహారం ఇదే. మరి మొదలెట్టండి. పదార్థాలు రుచిగా ఉన్నాయా బాబు? అయ్యో, ఎంత రుచిగా ఉన్నాయో, తినకుండా దాచుకోవాలనిపిస్తుంది. అలాగా నాయనా, మరి కాసిన వడ్డించండి. వద్దండి, తినలేక చచ్చిపోతాం. మీరు రావడమే మాకు ఆనందం. అమ్మా సావిత్రి, వీళ్ళకి కోటయ్య గారింట్లో విడిచి చూపించు. యాండి ఒక సెకండ్ అండి. నా పేరు బుద్ధాచారండి. నేను మీతో ఒక నిమిషం నిజం మాట్లాడి వెళ్ళిపోతానండి. చేతిలో మందా? అవునండి, పురుగుల మంది అండి. ఆత్మహత్య చేసుకుందామని బ్లాక్ లో కొన్నానండి. ఎవరిని సాధిస్తావా? చూడు, నువ్వు కుర్రాడివి, ధైర్యంగా ఫైట్ చేయాలి. నా లవ్ కూడా నేను పెళ్లి చేసుకోలేదని ఆత్మహత్య చేసుకుంది. నిన్ను చేసుకున్నా అదే పని చేసేది లేరా? ఏమండి, ఇప్పుడు ఇటు చేసుకున్న క్యాండిడేట్ పిల్లలు పుట్టలేదని చెప్పి ఈ వదిలేసి మా కజిన్తో దుబాయ్. ఇప్పుడు ఎంతలేండి ఆ ఫ్లాష్ బ్లాక్. ఏమండి బుద్ధాచారి గారు, మీరు సూసైడ్ పక్కన పెట్టి ఫుల్ గా మందు వేసేయండి. అందమైన అమ్మాయి దగ్గరికి నేను తీసుకెళ్తాను. ఇంటికాడ మా ఆవిడ ఉందండి బాబు. అయితే మీ ఇంటికి వెళ్ళిపోదాం. అయితే నీకు పెళ్ళయిందా? అయ్యిందండి, కానీ తర్వాత అవ్వట్లేదండి. ఆ తర్వాత అంటే పిల్లలు పుట్టడమా? మధ్యలో ఇంకోటి ఉంది కదా, శోభనం. గ్లాడ్ టు మీట్ యు. అదే అవ్వట్లేదండి బాబు, అందుకే నీసిపోయి ఇదిగో ఈ పురుగుల మందు కొనుక్కున్నానండి. వెరీ గుడ్. ఒరేయ్, ఇతంతా ఫుల్ గా మందు కొట్టించేద్దాం పదండి. అలాగే అంటే నాకు మందు వద్దు. అది కాదండి, మందు కొడితే ధైర్యం వస్తుంది, ధైర్యం వస్తే బతకాలనిపిస్తుంది, బతకాలనిపిస్తే ఈ పురుగుల మందు వేస్ట్ అయిపోతుందండి బాబు. ఎవడా హైడ్? పెళ్ళై ఛానల్ అయింది కానీ శోభన మట్టుకు ఇంకా అవ్వలేదు. చాలా ట్రబుల్. అవును కదా. ఏంటి ప్రాబ్లం? మా మాంగారండి, ఆడే ప్రాబ్లం. మూడు ఏం చేశాడండి, శోభన చేయమంటే మా అమ్మాయి చంటి పిల్ల, అప్పుడే శోభన ఏంటి అంటాడండి. ఎక్స్క్యూజ్ మీ, ఏంట్రా? మీ వైఫా? ఆడి వైఫ్ కాకపోతే నీ వైఫ్ ఏంటి? నువ్వు నోర్ము.
నీ వైఫ్ అంటే నీ తరపు మాట్లాడుతుందా లేదా అని ఆడి క్వశ్చన్. కరెక్ట్. పారిపోదాం రావే అంటే ఊరు వదిలి రానంటదండి. పోనీ శోభనం చేసుకుందామే అంటే మా నాన్న అడుగు అంటదండి. గురుగారు ఈ లేడీస్ ఉన్నారు చూసారు, పరం వరస్ట్ అండి. అబ్బా అసలు కోఆపరేషన్ చేయరు. అయిందేదో అయింది కానీ అది ఆడికి చెప్పు. అయిందేదో అయింది కానీ ఇంకెప్పుడు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించు బుద్ధాచారి. ధైర్యం తెచ్చుకో, శత్రువుతో పోరాడు, విజయం సాధించు. గురుగారు ఏంటో మీతో మాట్లాడిన తర్వాత ధైర్యం వచ్చేసిందండి. వస్తానండి. ఓకే. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. స్వామినానికి నా కండోలెన్స్. నమస్కారం. నమస్తే. కొంచెం అడదప్పక ఏ టూరింగ్ టాకీస్ కన్నా వింతశోభనం సినిమా ఆడితే అర్జెంటుగా చూసి. ఇవాళ ఒక మంచి పని చేసాంరా. ఒక జీవితాన్ని కాపాడాం. ప్రపంచంలో తిండి లేక, ఉద్యోగం లేక, ఆరోగ్యం లేక ప్రాణాలు తీసుకునేవాడిని చూసాం కానీ శోభనం జరగకపోతే చచ్చిపోయే మనుషులు ఉంటారని ఇవాళే తెలిసింది. గురుగారు కొంపలు మునిపోయాడు బాబు. ఏమైంది? ఏంటంటారేంటండి బాబు, ఇందాక మాటల్లో పడి పురుగుల మందు చేసా కూడా తాగేసామండి. అది ఇదేనా? అదేనండి బాబు. ఒరే నానాజీ నా బట్టలు ఉతుకో. ఈ బట్టలు ఉతుకను, కావాలంటే వీడిని ఉతుకుతాను. ఏలోకలం ఉందా? ఇలా అంటుతాం. అంట్లేటి నేను ఒళ్ళేదు అంకాను. ఏటా ఇది? మీరు ఇలా కొట్టుకుంటూ ఉంటే నేను వంట చేయను. రెండు బుద్ధాచారి గారు టైంకి వచ్చారు. ఏంటి మంచి హుషారుగా ఉన్నారు. శోభనం సక్సెస్? ఏం శోభనం అండి, అత్తమాను శోభనం అన్నాను ఏదో లేబర్ రాసేసిందండి. ఎవరు మీ వైఫా? మీరు మంచి లైనింగ్ లో మాట్లాడుతున్నారు. లైనింగ్ కాదు రైమింగ్. ఈ నైట్ కి నువ్వు నా చేతిలో కిల్లింగ్. ఏవైనా మీలో మంచి లైటర్ ఉన్నాడండి. లైటర్ కాదు రైటర్. నోరు మీర డాఫర్. అవునండి, నేను కథ రాశానండి, దానికి టైటిల్ కూడా పెట్టానండి. ఏంటో? లేచిపోయిన పెళ్ళం లేవలేని మొగుడు. సూపర్ గా ఉంది. ఇది మీ ఓన్ స్టోరీలా ఉంది. అవునండి, ఇందులో నా వైఫ్ కూడా వస్తుందండి. కరెక్టే, ఇక్కడికి కూడా మీ వైఫ్ వస్తుంది. ఎక్కడా మనిషి దొరకని మెడకాయ కొరికేస్తాను. అయ్యో బాబాయ్, ఏమండి మా ఆవిడగా నన్ను చూసిందంటే శోభన మాట దేవుడు ఎరుగు, ముందు పేక పిసి చంపేస్తుంది. ఏమండి ఎక్కడ దొక్కడానికి కొంచెం ప్లేస్ చూపించండి. ఇక్కడ దాకోవటం డేంజర్. ఈ ఇంటికి వెళ్ళడానికి రావడానికి ఒకటే గుమ్మ ఉంది. ఓ పని చేయి, ఈ ఎర్ర చీర కట్టుకుని వెళ్ళి ఆ దొడ్లో అంటులు దోమ. ఈలోగా మీ ఆవిడ నేను మెసేజ్ చేస్తాను. మేనేజే నట్టి మీద తంతి నువ్వు డ్యామేజ్. నమస్కారం అండి, నా పేరు అరుణ్ కుమారి. గ్లాడ్ టు మీట్ యూ. చిచ్చి బుద్ధాచారి గారి వైఫ్ మీరేనా? అదేంటండి అలా చేశారు? ఏం చేశాను? మీరు శోభనానికి ఒప్పుకోవడం లేదని చాలా బాధపడిపోతున్నాడు. నోర్మై అంటే మా సుఖ సంసారం గురించి మొత్తం చెప్పేశాడా? మొత్తం స్టోరీ చెప్పేశాడు. వీడు పెద్ద స్వాతిలో సమాధానం ఇచ్చే సమరం అనుకుని మీ కథ మొత్తం చెప్పేశాడు. ఇక్కడికి ఏమైనా వచ్చాడా? వచ్చే ఉంటాడు. ఎక్కడ వాడు? ఎక్కడ? ఇదేమిటి అచ్చ మా ఆయన చీర కట్టుకుని తోముతున్నట్టుంది. చెప్పేనా? తోమేస్తా నా బట్టలన్నీ ఉతికేస్తా. నేను స్నానం చేసినప్పుడు రుద్దేస్తా. మా పని మనిషి అండి, పాపం మొగుడు మర్డర్ చేసి జైలుకి వెళ్ళాడు. పాచి పని చేసుకు బతుకుతుంది. ఒకసారి మొగుడు జైలు నుంచి వచ్చేదాకా ఎవరి మొహం చూడను వీడి మీద ఒట్టేసుకున్నా. ఎందుకు? వీడితో చిన్న కనెక్షన్ అండి. ఏమండి మీ వెయిట్ ఎంత? 50 కిలోలు. హెడ్ వెయిట్ కాదండి, బాడీ వెయిట్. అంటే మీ హెడ్ వెయిట్ 50 కేజీలు ఉంటుందని మీ ఆయనే చెప్పాడు. చెప్తాడు. ఉండండి, ఈ కర్రతో వాడి కాళ్ళు చేతులు విరక్కొట్టేస్తాను. లాగించే. ఆ మనిషి ఎవర్రా? బుద్ధాచారి గారు పెళ్ళం. ఈ మనిషి బుద్ధాచారి గారు ఏదో ఇక్కడికి ఎందుకు వచ్చాడు? పెళ్ళానికి భయపడి దాకానికి వస్తే అంట్లు దోవించేశాం, బట్టలు ఉతికించాం, తెగేడిపించాం. వీడు వెంకన్న గౌరరాజు గారు ఏర్పాటు చేసిన డిటెక్టివ్. మన విషయాలు తెలుసుకోవడానికి ఏదో యాక్టింగ్లు చేస్తున్నాడు. వీడు ఎప్పుడు చేతి చిక్కిన వదిలిపెట్టద్దు, ఉతికి ఆరేయండి. కోట్లో పాగా వేసాం, విజయం సాధించాం. అందుకే కదా నో మెన్షన్ హౌస్ బ్రాంచీ కొన్నాం. నో మెన్షన్ హౌస్ కాదు, మ్యాన్షన్ హౌస్. డ్రైనేజ్ వేసి తొక్కేస్తున్నారే నీ ఫేస్. కోటయ్య గారు మనవడు గారు వచ్చేసాం. నిక్కర్ కూడా తెచ్చేసా. నిక్కర్ కాదు లెక్కర్. నీ మూతికి వేస్తా స్టిక్కర్. రైజులో ఉన్నారు. ఏంట్రా సంగతే? ఏమీ తెలియనట్టు అడుగుతావేంటి? ఊరంతా నువ్వే కోటయ్య గారి వారసులు అని నమ్ముతున్నారు. ఇవాళ రేపు ఆస్తి నీకు రాసేయాలని అనుకుంటున్నారు. ఎవరు పావర్టీ వాళ్ళు పనిచేసుకుంటే నయ్యం. పావర్టీ కాదు, ప్రాపర్టీ. నీకు ఇచ్చేస్తా పురుగుల మంది పార్టీ. కష్టపడి బతకడం నేర్చుకుంటారా? మనం చేసేది కష్టమే, కాకపోతే అందరూ డే టైం కష్టపడతారు, మనం నైట్ టైం కష్టపడుతున్నాం. నువ్వు పార్ట్ టైం కూడా కష్టపడలేదు. రేవులో ఏంట్రా గొడవగా ఉంది? ఏమైంది? చాలా పెద్ద పెద్ద కేకలు వినిపిస్తున్నాయి. దొంగతనంగా జరిగిందేమో. సావిత్రి గారు గొలుసేవడో కొట్టేశారట. రేవులో విడ్డూరంగా చెప్పుకుంటున్నారు. చెప్పు, నువ్వే నా పాడు పని చేసింది? మాట్లాడరా. నువ్వు ఆగు, వీడిని నేను మారుస్తాను. ఎరా, ఈ ఊరు వాళ్ళు చూపించే ఆప్యాయత అనురాగాలు చూస్తూ కూడా నువ్వెలా దొంగతనం చేయగలిగావురా? వాళ్ళ ముందు మన పరువు ప్రతిష్ట అంతా మంట కలిపావు కదరా. ఈ ఊరు వాళ్ళు మనకేం తక్కువ చేశారా? తిండి పెట్టారు, బట్టలు ఇచ్చారు, ఉండడానికి ఇల్లు ఇచ్చారు. ఇవన్నీ చూస్తూ కూడా నీ మనసు కరగలేదురా? అమ్మా, మనసు కరగటం మాట తర్వాత కానరే, ముందు గొలుసు ఎక్కడ కరిగిందాం అనుకుంటున్నా చెప్పరా. నాకు తెలిసింది కాబట్టి ఒకటే కొట్టాను. ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిసిందనుకో మక్కేసేస్తారు.
డోంట్ వరీ, ఎందుకు ఏడుస్తున్నావు? క్షమించరా, ప్యాంట్ బొత్తాలని ఇప్పాల్సింది, అనవసరంగా చొక్కా బొత్తాలు ఇప్పి నేను ఇన్సర్ట్ చేశాను. ఇన్సల్ట్ కాదు, ఇన్సల్ట్. దుర్గా ప్రసాద్ గారు, నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవకండే. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఏం కనిపిస్తుంది? కర్తవ్యం. కర్తవ్యం సరే, కళ్ళు కనిపిస్తున్నాయా? ఇది వరకు అంతా చీకటిగా ఉండేది, ఇప్పుడు మసక మసగ్గా. తొందరలోనే ఇంకాస్త మెరుగవుతుంది. తాగితే మర్చిపోగలను, తాగలేను. ఆడితే తిప్పగలను, తిప్పలేను. పొద్దున్నే కడ్రారు తిప్పేసుకున్నా, అప్పటి నుంచి ఇదే వరుస. మనస్సు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే. బాగా పాడుతున్నావురా. నీకు తెలీదా, ఖాళీలో ఓ పాట పడితే 2 ప్రైజులు ఇచ్చారు. 1-2? అవును, ఒకటి పాడినందుకు, ఇంకోటి ఆపినందుకు. కలవర క్లీన్ వేసా. కాదు, క్వీన్. అదేస్తే నా కాట అయిపోద్దిరా. ఆ కార్డు ఇక్కడ ఉంది. ఏంటి గోల? గబ్బిలాలా? ఇలా ఓపెన్ ప్లేసా? గేదెలున్న వాసన వస్తుంది. గొడ్ల సాయుడేమో. సుందరము సుమధురము చంద్రుడందిన చందన శీతలము. సుందరము సుమధురము చంద్రుడందిన చందన శీతలము. ట్రంపెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే. మే నెలలో ఎండ హాయ్, ఆగస్టు వాన హాయ్, జనవరిలో మంచు హాయ్ హాయ్ రామాయ్. హాయ్ గుంటె చాలు నండి, 1000 మాటలెందుకండి. వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే.